మతిస్థిమితం లేని మహిళను చేరదీసి వైద్య సపర్యలు చేసి ఆమె కోలుకున్నాక మహారాష్ట్రలోని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. సయ్యద్ నస్రీన్ 10 నెలల కిందట మతిస్థిమితం కోల్పోయి ఖమ్మంలో తిరుగుతుండగా గుర్తించిన ఓ టీచర్ అన్నం సేవ ఫౌండేషన్కు తరలించింది. ప్రస్తుతం ఆమె కోలుకున్నాక కుటుంబ వివరాలు చెప్పడంతో శ్రీనివాసరావు మహారాష్ట్రలోని సోలాపూర్లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా అన్నంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. हाँ